తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండుగను ఈ నెల 19వ తేదీన జరుపుకోవాలని కడప జిల్లా అర్చక పురోహిత సమాఖ్య అధ్యక్షుడు విజయ్ భట్టర్ పేర్కొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆగమ శాస్త్ర రీత్యా వేద పండితులు సూచించిన ప్రకారం 19వ తేదీ ఉదయం 7 గంటలలోపు అమావాస్య ముగుస్తుందన్నారు. 7:30 గంటల నుండి 9 గంటలలోపు ఉగాది పండుగను జరుపుకునేందుకు మంచి సమయమన్నారు. 19వ తేదీన ఉగాది పండుగ శ్రేయస్కరమన్నారు. ఈ నెల 19వ తేదీన శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో 6 గంటలకు నవకలశ స్థాపన, తిరుమంజనం, విశేషాలంకరణ, నివేదన, తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుందన్నారు. ఈ పరాభవనామ సంవత్సరము ఈ నెల 19వ తారీఖు గురువారం రోజు నుండి ప్రారంభమవుతుంది. ఆ రోజు చాలామందికి అమావాస్య ఉంది కదా. ఈ ఉగాది పరాభవనామ సంవత్సరాన్ని ముందు రోజు జరుపుకోవాలా లేకపోతే 20వ తారీఖు జరుపుకోవాలని చాలామంది సందేహం వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భాన్ని మేము పరిశీలించిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ముద్రణతో తయారైనటువంటి పంచాంగం ఏ రోజైతే నిర్ణయించిందో దాన్నే పాటించాలని మేమందరికీ కూడా మేము అర్చక పురోహిత హిందూ సమాజానికి తెలుపుతూ, ముఖ్యంగా ఈ పరాభవన సంవత్సరములో 2026 19వ తారీఖు గురువారం రోజు ఉదయం 6:45 అమావాస్య పూర్తయి పాడ్యమి తిథి ప్రారంభమవుతుంది. ఈ యొక్క పాడ్యమి తిథి ప్రారంభమైన తర్వాత ఆ రోజు గురువారం ఉదయం 6 గంటల నుండి 7:30 యమగటి కాలం కూడా ఉండటం వలన చాలామంది ఈ పండుగను ఏ సందర్భంలో చేసుకోవాలి, ఏ సమయం చేసుకోవాలని సూచించమని అడగడంతో ఈ నెల 19వ తారీఖు గురువారం ఉదయం 7:30 తర్వాత 9 గంటలలోపు మీ ఇళ్లలో దేవతార్చనలు, ఆ కలశ స్థాపన చేసుకోవడం, ఉగాది పర్వదినాన్ని జరుపుకోవాల్సిందిగా మేము కోరుతూ, పంచాంగ శ్రవణ యథావిధిగా జరిగేటువంటి దేవాలయాలు ఉదయం పూట, సాయంత్రం పూట యథావిధిగా దేవాలయాలు జరిగేటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. కావున ఉగాది పర్వదినం 19వ తారీఖు గురువారంగానే నిర్దేశిస్తూ ఈ పండగ వలన అందరికీ మంచి జరగాలి. ఈ భారతదేశము, ఈ యొక్క వేదభూమి నిరంతరం ధర్మబద్ధంగా ధర్మకార్యాలతో నిరంతరం భగవంతునికి ఆశీర్వాదంతో ఈ యొక్క వేదభూమిలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి మంగళం కలగాలని ప్రార్థన చేసుకుని ఈ పరాభవనామ సంవత్సరము స్వార్థము, అహంకారము, ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇవన్నీ తొలగించేదే పరాభవనామ సంవత్సరం. ఈ పరాభవనామ సంవత్సరం వలన ఈ పరాభవనామ సంవత్సరం ఏ కార్యం చేస్తే ఏమనంటే మనిషి భగవంతుని ఆరాధన, నిరంతరం ధర్మకార్యాలు, నిరంతరం దేవతార్చనలు, నిరంతరం ధర్మ సంబంధించేటువంటి ఎవరైతే ఈ యొక్క సంవత్సరం ఆచరిస్తారో, వైదికమైనటువంటి యజ్ఞయాగాలు ఎవరైతే నిరంతరం చేస్తారో వారందరికీ ఈ సంవత్సరం మంగళం కలగజేస్తాయని తెలుపుతూ, ఇంత అవకాశం ఇచ్చేటువంటి మా యొక్క అర్చక పురోహితులందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మీడియా వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ కడప జిల్లా అర్చక పురోహిత అధ్యక్షులు